హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది మంకీ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది బుక్ మై షోలో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 50 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఫ్యామిలీ అయితే ఉంటారు. అందులో 2 బ్రదర్స్ అయితే ఉంటారు అన్నమాట. ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మిస్టీరియస్ మంకీ టాయ్ అయితే ఉంటుంది. అది క్లాప్స్ కొట్టిన ప్రతిసారి మిస్టీరియస్ గా కొంతమంది అయితే చనిపోతుంటారు అన్నమాట. అందుకు ఆ ఫ్యామిలీ ఆ టాయ్ని డిస్ట్రాయ్ చేయడం అయితే చేస్తారు. బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మళ్ళీ అవే సీన్స్ అయితే ఏర్పడతాయి అనమాట. మళ్ళీ ఆ 2 బ్రదర్స్ కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే ఫేస్ చేస్తుంటారు. అసలు ఆ టాయ్ విషయంలో ఏం జరిగింది, అసలు మళ్ళీ ఎందుకు అలా జరుగుతుంది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ది మంకీ. ఇది ఒక సూపర్ న్యాచురల్ హారర్ మూవీ భయ్యా. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది. ఏంట్రా సూపర్ న్యాచురల్ హారర్ అంటున్నాం, ఎంటర్టైనింగ్ అంటాం ఏంటంటే మనకు అలాగే ఉంటుంది భయ్యా. ఎందుకంటే నేను చాలా చూసేసాను ఈ టైప్ ఆఫ్ హారర్ మూవీస్ అన్నవి. టాయ్ హారర్ అన్నది ఎక్కువగా మీకు రెగ్యులర్ హారర్ మూవీస్ లాగా అయితే ఉండదు. ఎక్కువ కూడా యాక్షన్ ప్యాక్ ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళు మిస్టీరియస్ గా సెటప్ చేసుకున్నప్పటికీ కూడా మీకు వర్కౌట్ అవుతాయి. మరి జంప్ స్కేర్ సీన్స్ లాంటివి ఏమి ఉండవు. సో అందువల్ల నాకు ఎంటర్టైనింగ్ అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్టీఫెన్ కింగ్ రాసుకున్న స్టోరీ అయితే చాలా వరకు కూడా డీప్ గా సైకలాజికల్ హారర్ ఎలిమెంట్స్ పెట్టుకుని అయితే సెట్ చేసుకున్నారు. అండ్ ఈరీ బ్యాక్ డ్రాప్ అయితే ఉంటుంది. రెగ్యులర్ హారర్ టైప్ అయితే ఉండదు. దాని పరంగా వర్కౌట్ అయింది. అండ్ క్రీపీ ప్రెమైజ్ అని చెప్పాలి. లైక్ కిల్లర్ టాయ్స్ అన్నవి క్లాసిక్ హారర్ థీమ్ అనమాట. రెగ్యులర్ టైప్ ఆఫ్ హారర్ థీమ్ అయితే కాదు. దీనికి మంచిగా వాళ్ళు డార్క్ అండ్ మిస్టీరియస్ బ్యాక్ స్టోరీని యాడ్ చేసుకుని ఆ క్లాసిక్ టాయ్ థీమ్ అయితే చాలా బాగా ప్రెజెంట్ చేసుకున్నారు. ప్రెమైజ్ పరంగా వర్కౌట్ అవుతుంది. మీకు క్యాస్ట్ పరంగా కూడా సూపర్ క్యాస్ట్. జేమ్స్ గానీ ఎలైజా గానీ మంచి వెయిట్ ని తీసుకొస్తారు. ఫిల్మ్ కి చాలా రైజింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. సూపర్ గా అనిపించింది నాకు. ఇంకా మెయిన్ గా విజువల్స్ పరంగా అయితే సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే మంచి వింటేజ్ హారర్ అయితే ప్రెజెంట్ చేస్తారు. అదంతా కూడా చాలా అన్సెట్లింగ్ గా ఉంటుంది. ఆ మూడ్ ని సెట్ చేస్తారు. అట్మాస్ఫియరిక్ పరంగా కొంచెం భయపడే టైప్ సెటప్ అయితే క్రియేట్ చేయగలిగారని చెప్పాలి విజువల్స్ పరంగా. అండ్ మెయిన్ గా జేమ్స్ వన్ అంటే హారర్ మూవీస్ కి మంచి దట్ అని చెప్పాలి. ఆయన దీంట్లో అయితే మంచి టెన్షన్ అండ్ ఫియర్ ని అయితే క్రాఫ్ట్ చేసి పెట్టారు. మంచి ప్రొడక్షన్ క్వాలిటీ ఉంటుంది మూవీ మొత్తంలో కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ గా ఉంటుంది భయ్య. చాలా మూవీస్ చూసేసాంలే అన్న ఫీల్ అయితే వస్తుంది. మీకు ఫెమిలియర్ గా ఉంటాయి చాలా షార్ట్స్, చాలా సీన్స్ అన్ని కూడా. మీరు ఎక్కువ ఇలాంటి టాయ్ హారర్ చూడలేదు అనుకుంటే మీకు కొత్తగా అనిపించవచ్చు, నచ్చుద్ది. లేదంటే మీకు ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అందరికి వర్కౌట్ అయ్యే మూవీ అయితే ఏం కాదు. మీరు కనుక రెగ్యులర్ హారర్ కోసం చూస్తున్నట్లయితే ఇందులో అయితే ఎక్కడ దొరకదు. జంప్ స్కేర్ సీన్స్ లాంటివి చెప్పాను కదా, ఫుల్ గా యాక్షన్ ప్యాక్డ్ అండ్ సైకలాజికల్ హారర్ టైప్ అయితే ఉంటుంది. సో అందరికి వర్కౌట్ అయ్యే మూవీ ఏం కాదు. అండ్ పైగా చాలా స్లోగా ఉంటుంది. వీళ్ళు రాసుకున్న స్టోరీ కంటే సెటప్ కి ఎక్కువ టైం తీసుకున్నారు. దానివల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా బోర్ కొట్టుద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న మూవీ అంతా కూడా ఎంటర్టైనింగ్ వేలో కొంచెం యాక్షన్ ప్యాక్డ్ గా టైం పాస్ కి అయితే వర్త్ ఇట్ అని చెప్తాను నేను. గివ్ ఇట్ ఏ ట్రై చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. కొంచెం ఆ వైలెన్స్ అండ్ ఆ థీమ్స్ ఇవన్నీ కూడా కొంచెం 18+ గానే ఉంటుంది. అంటే ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడుతారు అనమాట. సో ఇండివిజువల్ గా చూడండి. బుక్ మై షోలో అయితే స్ట్రీమింగ్ లో ఉంది. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. అది కూడా కేవలం టైం పాస్ కి మాత్రమే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.